అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. యాక్చువల్లీ మేము పెట్టిన వినాయకుడి బొమ్మ ఉంది కదా, అది నిమజ్జనానికి బయలుదేరింది అనమాట. సో దానికి సంబంధించిన వీడియో అలాగే ఫొటోస్ మొత్తం మీకు షేర్ చేస్తాను. ఇంకా వీడియో స్టార్ట్ అవ్వగానే అసలు పిల్లలందరూ అయితే పిల్ల గ్యాంగ్ దిగారు. దాంట్లో కుక్కలబ్బా గోల గోల చేసేసారు. చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇంకా బొమ్మ స్టార్ట్ అవ్వగానే, ట్రాక్టర్ స్టార్ట్ అవ్వగానే వెంటనే లేడీస్ అందరూ వచ్చేసేసారు. వారు పోసేసారు, బిందెలతో వాటర్ పోసేసి దేవుడికి ఇంకా కొబ్బరికాయ హారతి ఇచ్చేసారు. ఇంకా లేడీస్ అందరూ స్వామిని పంపించడానికి సిద్ధమైపోయారు వినాయకుడిని. ఇంకా అక్కడ హడావిడంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లడ్డు వేలం పాట స్టార్ట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఎవరైతే ఉన్నారో మా హస్బెండ్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళందరూ బిఎఫ్సి అని చెప్పేసి ఒక టీం ఉంటారండి. ఆ టీం మొత్తం వినాయక ఫ్రెండ్ సర్కిల్ అని. వాళ్ళందరూ వచ్చేసేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ గుమ్మడికాయతో స్వామివారికి ఒక 3 సార్లు హారతిస్తారనమాట. అంటే ఆ ట్రాక్టర్ చుట్టూ దిష్టి తీసి ఆ గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి దిష్టి తీస్తారనమాట. అది పూజారి గారు రావడానికి లేట్ అయింది. ఆయన రాగానే వెంటనే స్టార్ట్ చేశారు. అది ఒక 3 రౌండ్లు అనమాట. ఆ కర్పూరము ఆరిపోయేలోపు ఆ 3 రౌండ్స్ వేసేసేయాలి. ఆ 3 రౌండ్స్ వేసిన తర్వాత ఆ గుమ్మడికాయని పగలు కొట్టేస్తారు దిష్టి తీసే స్వామికి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ట్రాక్టర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఉన్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా మనం అన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు అని అర్థము. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లడ్డు వేలం పాట స్టార్ట్ అయింది. ఆ లడ్డు వేలం పాట కూడా చాలా హడావిడి అయిపోయింది అనమాట. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ప్రతి ఒక్కరు ఇలా ఒక ఫెస్టివల్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఇలాంటి ఫెస్టివల్స్ అనేవి జరగటం వల్ల అందరూ ఒక ప్లేస్లో గ్యాదర్ అవుతారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సతం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. నెక్స్ట్ వచ్చేసేసి ఈ స్వామివారి లడ్డు ఉంది కదండి, అది 18 కిలోలు అనమాట. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు పెట్టి 18 ఇయర్స్ నుంచి పెడుతున్నారు. అంటే ఎన్ని ఇయర్స్ అయితే అన్ని కేజీలు లడ్డు అనమాట పెడతారు. 18 కేజీస్ లడ్డు వేలం పాట జరుగుతుంది అనమాట. అది చాలా బాగుంటుంది. నా 18 కేజీస్ 5-6 డేస్ దేవుడి పూజలు అందుకున్నది అనమాట. అంటే జనరల్గా చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది కదా, దేవుడు లడ్డు పాడుకుంటే మనకు కలిసి వస్తుందని. సో అలాగే ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసేసి మేము పాడుకున్నాము. ఈ ఇయర్ వచ్చేసేసి మా బ్రదర్ వాళ్ళు పాడారనమాట. అండ్ లడ్డు వేలం పాటతో పాటు స్వామివారికి ధరించిన పట్టు వస్త్రాలు ఉంటాయి కదండి, అవి కూడా వేలం పాటలో పెడతారు. అవి కూడా ఇయరు వేలం పాటలు. ఇంకా పిల్ల గ్యాంగ్ డ్యాన్స్లో దిగారు చూడండి.
చూశారు కదండి, ఇది మా వినాయక చవితి సంబరాల వీడియో. మీరు కూడా ఇలాగే చేసుకున్నారని కోరుకుంటున్నాము, అలాగే అందరూ ఇలాగే చేసుకున్నారనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారు? ప్రతి ఇయర్ ఇలాగే మీరు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్ బాయ్.